24 డిపార్ట్మెంట్ల కళామాతల్లి ముద్దు బిడ్డలందరికీ నమస్కారం. నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. సినీ కార్మికులందరి తరపున నేటి దాత్రి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇల్లుల గురించి కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేటి దాత్రి ఫస్ట్ నుంచి మీ అండగా నిల్చున్నది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సినీ కార్మికుల వేతనాలు వాటి గురించి ఇది ఏంటంటే ఎవ్రీ 3 సంవత్సరాల తర్వాత వీళ్ళకు 30% పెంచాలని చెప్పి ఆర్డర్ అయితే ఉన్నది. కానీ దాన్ని ప్రొడ్యూసర్ అందరూ కూడా తుంగలో దొక్కుతున్నారు. దానిపైన మనం నిన్న మాట్లాడడం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడా సమావేశం పెట్టినారు. ఫస్ట్ రోజు ఒకవేళ మాకు కనుక ఆగస్ట్ 1 వరకు మాకు జరగాల్సిన రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకపోతే మేమందరం కూడా ధర్నాకి కాల్ఫర్ చేస్తామని చెప్పి కార్మికులందరూ చెప్పడం జరుగుతుంది. దానికి పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఏం చేస్తున్నారంటే, మీరు కనుక ఇట్లాంటి స్ట్రైకులు కానివ్వండి ఏమన్నా చేస్తే మిమ్మల్ని అందరినీ కూడా తీసేయడం, లేదా మిమ్మల్ని ఎవరిని కూడా షూట్లకు రానివ్వమని చెప్పి ప్రొడ్యూసర్లు అందరూ కూడా బెదిరిస్తున్నారు. మరి 3 సంవత్సరాలకు ఒక్కసారి అంటే సంవత్సరానికి మనం చూసుకుంటే 10% వాళ్లకు ఉన్న వేజెస్ లో ఏవైతే ఉన్నాయో వాటిని పెంచాలి. అది ఇది ఆల్రెడీ 2022లో దిల్ రాజు గారు అప్పుడు పెంచిండ్రు. అప్పుడు కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మీకు పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ 3 సంవత్సరాలు దాటినాక వాళ్ళ టైం వచ్చినాక పెంచమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, 5% పెంచి మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని చెప్పి చెప్తున్నారంట ప్రొడ్యూసర్లు అందరూ. మీరు కనుక ఏదైనా చేయాలని చూసినా, ఏదైనా చేసినా కూడా మీ పైన సివియర్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా, దేశమనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అందరు మాట్లాడుకుంటున్నారంటే ఏదో మీ హీరోలు, మీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల గురించి కాదు. దాని వెనకాల కష్టం కూడా వీళ్ళందరిది ఉన్నది. 24 క్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరి కష్టం కూడా ఉన్నది. ఇప్పుడు మనం చూసుకుంటే స్టంట్ మెన్స్ కానివ్వండి, మేకప్ వాళ్ళు కానివ్వండి, ఆర్టిస్టులు, వాళ్ళందరిది కూడా ఉన్నది. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు, హీరోలను నెత్తి మీద పెట్టుకొని కార్మికులందరినీ కూడా అలా కాళ్ళ కింద పెట్టుకొని నలిపేస్తున్నారు. అలా వాళ్ళని ఎదగనియకుండా బెదిరించుకుంటా ఇష్టం ఉన్నట్టుగా అసలు ఒక కార్మికులు ఎన్ని గంటలు పని చేయాలనో దానికన్నా అదనపుగా వీళ్ళు పని చేయించుకొని వాళ్ళకు రావాల్సిన కూలీలను కూడా వాళ్ళకి ఇస్తలేరు. నేను ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం. కార్మికులందరూ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఇంకా ఏంటంటే ఇంకొక ఇష్యూ కూడా తొందరగా వస్తున్నది. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ మీరు కనుక ఎవరైనా మా పైన తిరుగుబడితే మేము ఇక్కడ నుంచి కాదు బయట రాష్ట్రాల నుంచి వెళ్ళి కార్మికులను తెచ్చుకుంటామని చెప్పి కూడా చెప్తున్నారు. వీళ్ళకి ప్రొడ్యూసర్లకు మాత్రం ఇక్కడ వీళ్ళకి కావాల్సిన అన్ని వీళ్ళకి ముడతాయి. ల్యాండ్లు కానివ్వండి, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉంటాయో అన్ని వాళ్ళు తీసుకుంటారు ఈడికి వెళ్ళి. కానీ ఇక్కడ పనిచేసే కార్మికులు మాత్రం వీళ్ళకి వద్దంటాం. వాళ్ళు అడిగేది కూడా ఏంది, వాళ్ళు ఏదో పెద్దగా ఏదో కావాల్సిందే అడుగుతున్నారు. వాళ్ళకు రావాల్సిన రైట్స్, వాళ్ళకు ఇవ్వాల్సిన వేజెస్ ఏవైతే ఉన్నాయో రూల్స్ ప్రకారం ఎవ్రీ 3 ఇయర్స్కి ఏదైతే పెంచాలో దాన్నే అడుగుతున్నారు. అది కూడా మీరు ఇయ్యలేకపోతున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇష్టం ఉన్నట్టుగా సినిమా బడ్జెట్లు, హీరోలకు రెమ్యునరేషన్లు వాళ్ళకి అనవసరం అండి, వాళ్ళకి పనికిరాదు. వాళ్ళకి ఇచ్చుడు కూడా దండగానే. ఆ ఇచ్చేది ఏదో ఇక్కడ వీళ్ళకి పెట్టుకోవచ్చు కదా, వీళ్ళు కూడా బతుకుతారు. వాళ్ళకు మీకు సినిమా కాకుండా మీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళు బయట పోయి అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటారు, అట్లా పైసలు వస్తాయి. అట్లా వచ్చినప్పుడు కూడా అన్ని కోట్లు వాళ్ళకి పెట్టుడు ఎందుకు? మళ్ళీ టికెట్ రేట్లు పెంచుతారు. మరి సినిమా ఏమైనా హిట్ అయినాక వీళ్ళకి ఏమైనా ఇస్తారంటే కార్మికులకు ₹1 కూడా ఇయ్యారు కదా వాళ్ళకెళ్ళి. మళ్ళీ మీకు పొద్దున్న లేవంగానే సెట్లలో వీళ్ళు వచ్చి మీకు టీలు ఇవ్వాలి, గొడుగులు పట్టాలి, మంచిగా చూసుకోవాలి. వాళ్ళని మాత్రం ఈ యొక్క హీరోలు పట్టించుకునేటోళ్ళు ఉండరు. హీరోయిన్లు కానివ్వండి వీళ్ళందరూ ఎవరు కూడా పట్టించుకోరు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. మరి ఏంది వీళ్ళ బాధలు ఎవరు తీరుస్తారు? డైలీ మనం చూసుకున్నట్లయితే 30-40 సినిమా షూటింగ్లు అవుతున్నాయంట. వీళ్ళ టైం వచ్చేసి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా 6 to 6 అనుకున్నా కూడా 6 to 6 అంటే వీళ్ళు సెట్స్కి ఎప్పుడు రావాలి, సెట్స్ నుంచి ఎప్పుడు పోవాలి. హీరోలు మీరందరూ మాత్రం మీకు ఒక టైం స్లాట్ పెట్టుకొని ఒక 3-4 గంటలు పోతారు. 3-4 గంటలు వచ్చి ఆడ యాక్టింగ్ చేసినందుకు మళ్ళీ యాక్టింగ్ కూడా వీళ్ళు ఏం చేయరు. వీళ్ళకి కూడా మళ్ళీ డూపులు, వీళ్ళు స్టంట్లు చేయరు, వాళ్ళకు కూడా మళ్ళీ డూపులు. కానీ వాళ్ళకు మాత్రం టైం టు టైం ఏది కూడా మీరు ఇయ్యరు. మళ్ళీ నీతులు మాట్లాడతాను, ఇంకా బెదిరిస్తాను ఇంకా కార్మికులను. ఎవరు కూడా చూస్తూ ఊరుకోరండి. 24,000 మంది కార్మికులు ఒక్కసారి తిరగబడితే ఎట్లుంటుందో ఆలోచించుకోండి. మీకేమో బడా ఇల్లులు, పెద్ద కార్లు అన్నీ కావాలి, మళ్ళీ పైసలు ఇవ్వండి అంటే మీకు చేత కాదు. ఒకటే చెప్తున్నా నేను, ఇవాళ మీటింగ్లో గనక కార్మికుల పక్షాన వాళ్ళ వేజెస్ గురించి వాళ్ళు అనుకున్నది రాకపోతే ప్రొడ్యూసర్లకు ఇంకా
మినిస్టర్లకు మీకు ఉంటది కదా, చెప్తున్నా ముందే హెచ్చరిక ఇది. హీరోలను నెత్తి మీద, కార్మికులను కాళ్ళ కింద. నిర్మాతలు ఏళ్ల తరబడి కార్మికుల రక్తం తాగుతున్నారు. కనికరం లేకుండా కార్మికుల కష్టం దోచుకుంటున్నారు. అబద్ధాల లెక్కలు చెప్తున్నారు. సినిమాలకు కోట్లు ఖర్చు పెడతామంటారు. కార్మికులకు వందలు ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెడతారు. రోజువారీ కూలీ ఇచ్చేందుకు నెల సమయం తీసుకుంటారు. సమయపాలన లేకుండా గంటల తరబడి పని చేయించుకుంటారు. మనకు ఇంకొక పాయింట్ గుర్తొస్తున్నది ఏంటంటే, వీళ్ళు వచ్చి ఇంత కష్టపడాలి. మనం చూసుకున్నట్లయితే ఒక సినిమాకి ఎగ్జాంపుల్ ఒక 1000 మంది పనిచేస్తున్నారు అనుకోండి. దానిలో 30% అంటే సపోజ్ ఒక 1 కోటి రూపాయలు, అంటే సినిమా బడ్జెట్ లో 100 కోట్లు అయితే 1 కోటి రూపాయలు కార్మికులు అందరు పోయినప్పుడు ఆ 1 కోటి రూపాయలు అంటే 30% అంటే 30 లక్షలు. ఏది ఒక 1000 మంది డిపార్ట్మెంట్కి ఒక 30 లక్షలు ఎగ్జాంపుల్గా అనుకుందాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నా సింపుల్గా ఉండడానికి. 30 లక్షలు అనుకుందాం. 30% పెంచాలంటే 30 లక్షలు ఇప్పుడు ఇవ్వాలి అని అనుకుందాం. ఇప్పుడు హీరోకి చూసుకుంటే ఒక్కరే, సినిమాకి హీరో ఒక్కరే, కానీ హీరోకి ఎంత ఇవ్వాలి? 30 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు. ఎందుకు అల్లకెళ్ళి కొంచెం కట్ చేసుకొని ఇవ్వలేరా? నిజంగా ఆ రెమ్యునరేషన్లో హీరోలు కనుక ఏమన్నా ముందు వెనక చేసి మాది మాకు కావాలి వాళ్ళకి ఎందుకు అని నిజంగా ఎవరన్నా అంటే ప్రొడ్యూసర్లు మాకు హీరోలు చేయబట్టి ఇట్లా ప్రాబ్లం అవుతుందంటే చెప్పండి, బరాబర్ ఆ హీరో ఎవరు వాళ్ళ పైన రాస్తాం. అలా కథలు ఏంది, వాళ్ళు చేసే పనులు ఏంది, వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్లు ఏంది, ఎన్ని ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుండ్రు ఏందన్న దానిపైన కూడా రాస్తాం. ఎందుకు అని కోట్లు తీసుకొని ఏం లాభం? ఎరా మీరు ఏమైనా దేశానికి ఏమైనా చేస్తారా, రాష్ట్రానికి ఏమైనా చేస్తారా, కార్మికులకు ఏమైనా చేస్తారా, లేదా మంచి పనులు చేస్తారా? ఎవరెవరు ఏం చేస్తారో, ఎన్ని బెట్టింగ్ యాప్లు చేస్తారో, ఎన్ని ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు చేస్తారో, ఎవరి జీవితాలు ఎట్లా నాశనం అవుతున్నాయి ఏందో తెలియదా? ఎందుకు ఇవ్వాలి మీకు అన్నాన్ని కోట్లు? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక సినిమా రిలీజ్ కావడానికి 6 months షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి. 6 months లేదా 1 year వేసుకోండి. మళ్ళీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ట్రిప్పులు వేసుకోవడానికి లేదా బయటికి పోవడానికి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వాళ్ళు చేయబట్టి వీళ్ళు వచ్చి పొద్దున సెట్స్లో కూర్చుంటారు. ఇవాళ హీరో గారు రావట్లేదు అంటే వీళ్ళకి ఆ రోజు వేజెస్ వేనట్టే కదా. ఆ రోజు మళ్ళా మరి ఇంకా వేరే దగ్గర కూడా పోలేరు కదా వాళ్ళు. ఇవాళ ఎట్లాగో షూటింగ్ లేదు కదా మీకు ఎందుకు అని చెప్పి అంటున్నారంట వీళ్ళు. మళ్ళీ కొంతమంది ప్రొడ్యూసర్లు అట్లా కూడా వీళ్ళకు లాసే మళ్ళీ చూసుకుంటే. సో ఇంతగానో నడుస్తున్నది. వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే మీ చెత్త పాలిటిక్స్, మీ పవర్ని యూజ్ చేసి ఎక్కడ వాళ్ళ జీవితాలను ఆగం చేస్తారు అని చెప్పి భయపడుతున్నారు. కానీ ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒక రోజైతే తిరగబడతారు కదా. అప్పుడు ఏం చేస్తారు? ఏడికి పోతారు? కార్మికుల బతుకులు బండలు చేస్తున్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు నేటి రాత్రి అక్షర పోరాటం చేస్తోంది. కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడుతోంది. నిబంధనల ప్రకారం జీతాలు పెంచేదాకా పోరు సాగిస్తుంది. ఏడాదికి 10% పెంచడానికి ఏడుస్తున్నారు. 3 ఏళ్లకు 30% ముక్కుతున్నారు. 3 years సరే మీరు ఇయర్ కూడా పెంచట్లేదు, 3 years ఒకసారి పెంచుతున్నారు. అంటే ఈ 3 years లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, రెంట్స్ కానివ్వండి, సిటీ డెవలప్ అవుతున్నప్పుడు అన్ని పెరిగిపోతున్నాయి కదా. మరి రెంట్స్ కూడా మరి ఎవ్రీ ఇయర్ ఎవరు కూడా ఆగరు. హౌస్ ఓనర్స్ కూడా ఎవరు కూడా ఆగరు. వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఉంటేనే పోతూ ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంది? కాస్ట్ ఆఫ్ లివింగ్, కిరాణా సామాన్లు ఎంత పెరుగుతున్నాయి బయట. అవన్నీ ఖర్చులు ఎట్లా వెళ్తాయండి వాళ్ళకి? ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. సినిమాటోగ్రఫీ మంత్రి గారు, అట్లనే లేబర్ కమిషనర్ గారు, మిమ్మల్ని అందరూ ఒకటే అడుగుతున్నా, ఏంటంటే వీళ్ళందరికీ న్యాయం చేయండి. వాళ్ళకు జరగాల్సిన రైట్స్, వాళ్ళకి కావాల్సిన రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు జరిగేటట్టు చూడండి. వివేక్ గారు, కార్మిక మంత్రి వివేక్ గారు, సినిమాటోగ్రఫీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లేబర్ కమిషనర్ గంగాధర్ గారు, మిమ్మల్ని నేటి రాత్రి తరపున ఒకటే కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా గత 3 సంవత్సరాలుగా వాళ్ళందరూ ఒకటే ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఏంటిది, అరే ఇంకా 3 సంవత్సరాలు అయితే మాకు వేజెస్ అనేది పెరుగుతుంది, మా జీవితాల్లో ఏదో ఒక వెలుగు వస్తుంది అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. కానీ ఈ రోజు వాళ్ళ ఆశలన్నీ కూడా మీరు నిరాశలు చేస్తున్నారు. సినిమా హిట్టా ఫ్లాప్ అనే దానిపైన వీళ్ళకి అసలు సంబంధమే లేదు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళకు సంబంధం లేదు. ఎందుకంటే సినిమా హిట్ అయితే వాళ్ళకెళ్ళి వచ్చే పైసలు ఏవి కూడా వీళ్ళకి ముట్టవు. ఎందుకంటే వాళ్ళకు పని కల్పిస్తున్నారు, వాళ్ళు వచ్చి పని చేసుకొని పోతారు. వాళ్ళకి ఇవ్వాల్సినది ఏదైతుందో, వాళ్ళకు రావాల్సింది ఏదైతుందో అది ఇవ్వడం మీ హక్కు, అడగడం కూడా వాళ్ళ హక్కు. ఇదేదో ఆశ ఉట్టుటిగా వాళ్ళు వచ్చి అడుగుట్లే కదా. మీరు పెట్టుకున్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిల నుంచే వాళ్ళు అడుగుతున్నారు. ఎవ్రీ 3 yearsకి ఏదైతే 30% పెంచాలో దాన్నే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు లేకపోతే అసలు నిజంగా మీరు ఎక్కడ, మీ పరిస్థితి ఏంది? మీరు కూడా మాకు మంచిగా ఒక టీం కావాలని చెప్పి అనుకుంటారు కదా. మరి మంచి టీం రావాలంటే మరి వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. అది లేదు. మొన్న కూడా ఏంటంటే ఒక షూటింగ్లో ఒక స్టంట్ మ్యాన్ చనిపోవడం జరిగింది.
వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి హీరోలకు ఏమి ఉండవు. కొన్ని సీన్లల్లో ఏంటంటే కొన్ని స్టంట్స్ అన్న చేపిద్దాం, చేస్తే జర హైప్ వస్తుంది సినిమాకి అని చెప్పి హీరోలతో స్టంట్లు చేస్తే ఇక వాళ్ళకి ఇంత చిన్న దెబ్బ తాకినా కూడా దాన్ని సోషల్ మీడియా ఇంత వైరల్ చేసుకుంటారు. కానీ బ్యాక్ స్టేజ్లో ఎంత కష్టపడుతున్నారు, ఎవరికి ఎన్ని గాయాలు అవుతున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏందనేది ఎవరు కూడా ఆలోచించారు. ఎంతసేపు ఆడ తెర ముందు కనిపించే హీరోలను వాళ్ళనే చూస్తారు కానీ తెర వెనకాల ఉన్న వాళ్ళనైతే ఎవరు కూడా పట్టించుకోరు. మరి ఈ రోజు తెర వెనకాల ఉన్న సినీ కార్మికులందరికీ కూడా ఈ రోజు కష్టం వచ్చింది. మరి ఎవరు చూడాలి ఆ కష్టాన్ని? వాళ్ళ కష్టం గురించి మాట్లాడే నాదుడు కూడా ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళందరూ ఫైట్ చేస్తామంటే బెదిరిస్తున్నారు ప్రొడ్యూసర్లు అందరూ కూడా. అసలు ఏడైనా కూడా లేబర్ ఆఫీస్కి కార్మికులందరూ పోవాలి, కానీ ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ పోయి మాకు వీళ్ళు ఇట్లా ఇబ్బంది చేస్తున్నారు, వీళ్ళు కనుక ఇట్లా చేస్తే మేము ఊకోము, మేము యాక్షన్ తీసుకుంటాం అది అని చెప్పి అంటున్నారంట. మరి వీళ్ళకు ఇంత ఏమనాలి మాటలు వస్తున్నాయి కానీ అనలేకపోతున్నా, ఎందుకు అనాలి? మళ్ళీ దీన్ని కూడా పెద్ద ఇష్యూ చేస్తారు ఇక దీన్ని పట్టుకొని ప్రొడ్యూసర్లు అందరూ కూడా. పెద్ద సక్కపోసన అయినట్లు మమ్మల్ని అంత మాట అన్నారు ఇంత మాట అన్నారు అని చెప్పి అంటారు. చేసే పనులన్నీ ఎవరికి తెలియనట్టు, ఎవరెవరు ఏం చేస్తారో ఏందో ఎవరికి తెలియదా? పెద్ద నీతి మాటలు మాట్లాడతారు. ఎవరి జీవితాలు ఏంది, ఎవరు ఎన్ని కథలు పడ్డారు ఏందని తెలియదు ఎవరికి. కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారు, కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు, కార్మికుల పైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు, సమ్మె చేస్తే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారంట, గుర్తింపు కార్డులు రద్దు చేస్తామంటున్నారంట, బెదిరించి కార్మికుల చేత పని చేయించుకుంటున్నారు, గుర్తింపు కార్డులు రద్దు చేస్తామంటారంట, సమ్మె చేస్తే సస్పెండ్ చేస్తారంట. సస్పెండ్ చేసినా ఏం చేస్తారండి? తిరగబడితే ఎట్లుంటది? ఉద్యమాలు చేయలేదా వీళ్ళందరూ? మీకు ఉద్యమాలు చేసే శాతన లేదు, మీకు ఉద్యమాలు ఎట్లున్నాయో కూడా తెలియదు. వీళ్ళు ఉద్యమాలు చేస్తే ఎట్లుంటుందో తెలిసి వస్తుంది మీకు అప్పుడు. ఇంకోటి ఏంది, ఇది గుర్తింపు కార్డులు రద్దు చేస్తారంట. దాంట్లో మీరు ఎన్ని స్కాములు చేసినారో ఏందో తెలియదా? ఆ గుర్తింపు కార్డుల కోసం కూడా ఎవరు ఎన్ని పైసలు తీసుకున్నారో ఏందో అనేది తెలియదా? ప్రొడ్యూసర్ల కింద నడుపుతా ఉంటారు, మళ్ళీ బ్రోకర్ సిస్టమ్ అని చెప్పి లేదా కొత్తగా పెట్టుకున్నారు ప్రొడ్యూసర్లు అందరూ కూడా. బెదిరించి కార్మికుల చేత పని చేయించుకుంటారు. హీరోలను నెత్తి మీద, కార్మికులను కాళ్ళ కింద చూసే సంస్కృతి మారాలి. కార్మికులకు సినీ రంగంలో ఆత్మగౌరవం పెరగాలి. కార్మికులకు చట్టాల ప్రకారం జీతాలు పెరగాలి. సో ఇవాళ జరగబోయే మీటింగ్ లో మరి వీళ్ళ తరపున ఎలాంటి వాదనలు వస్తాయి ఏందనేది కూడా చూడాలి. నిజంగా కార్మికుల పక్షాన ఎవరు కూడా లేకుంటే, ఎవరెవరైతే వీళ్ళపైన తిరగబడ్డారో ప్రొడ్యూసర్లు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఎవరైనా కూడా వీళ్ళకు రావాల్సిన వేతనాల్లో ఇవాళ వాళ్ళకు 30% పెంచకపోతే ఆ 30% పెంచే వరకు నేటి రాత్రి కూడా ఫైట్ చేస్తానే ఉంటుంది అందరి తరపున, కార్మికులందరి తరపున. సో నేను కార్మికులందరి తరపు నుంచి వెళ్ళి అడిగేది ఒకటే, నేటి రాత్రి ఇప్పటి నుంచే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా చిత్రపురిలో మీ ఇల్లుల గురించి కానివ్వండి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీ వేతనాల గురించి కూడా కానివ్వండి, నేటి రాత్రి ఈ అక్షర పోరాటం అసలు ఆపదు. సో మీ అందరి నుంచి ఒకటే కోరుతున్నది ఏంటంటే, ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క కార్మికులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ నుంచి వెళ్ళి నేటి రాత్రి ఆశించేది ఇది ఒక్కటే. దయచేసి కమిషనర్ గారు, అట్లనే సినిమాటోగ్రఫీ మంత్రి గారు, లేబర్ మంత్రి గారు, మీరందరూ కూడా వీళ్ళకు న్యాయం చేసేటట్టుగా చూడండి.